కత్తి తీసుకొని పోయి చనిపోతాం, అది తీసుకొని ఏదన్నా అనుకున్నా నన్ను దేవుడు ఎట్లా మార్చుకున్నాడంటే, ఆ రోజున రప్పించిన డబ్బుల వల్ల అందరి అప్పులు తీర్చేసి మా చెల్లెలు కమ్ములు అవన్నీ తెచ్చి ఇచ్చాను. ఎంత భారం అయిపోయి ఎంత భారంతో చనిపోదాం అనుకున్నాను. అసలు మాటలు లేవు నాకు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. ఇంట్లో పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో ఇవ్వట్లేదని చెప్పి మా నాన్న గొడవ పెట్టుకుంటున్నాడు. ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు. నేను అన్నం తినట్లేకపోతున్నాను. అన్నం తినలేకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కొనుక్కొని అన్నం తినటం వల్ల కొనుక్కొనే ఉంటాను. అన్నం తినట్లేదు, ఏం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్న పిచ్చి వాడిని అయిపోయి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికి వందనాలు. దేవుడు నా జీవితంలో చేసిన ఒక చిన్న సంఘటన మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. 2018, 2019 ఆ టయాన నాకు దేవుడు పని చేయాలని చాలా ఆశగా ఉండింది. అది ఎట్లా చేయాలో ఏ రీతిగా చేయాలో నాకైతే తెలియదు, కానీ దేవుడి పని అయితే చేయాలని ఆశ కలిగి ఉన్న నాకు అప్పుడే నా జీవితంలోకి సడన్గా ఒక పాపం ఎంటర్ అయింది. అది ఏ రీతిగా వచ్చిందంటే నేను చెప్పలేను, అంత ఆశ్చర్యంగా నా జీవితంలోకి వచ్చేసింది. నేను నలుగురికి చెప్పాను ఆ పని చెయ్యొద్దు అని చెప్పినవాడిని, కానీ నా జీవితంలోకి నేనే తెచ్చేసుకున్నా. అది ఎట్లా తెచ్చుకున్నానో నాకు అర్థం కాలేదు. దేవుడు పని చేయాలని ఆశ కలిగి ఉన్న నాకు సాతానుడు నాలో ప్రవేశించాడు. సాతాను నాలో ప్రవేశించి చేపించిన కార్యాలు నేను నడవలేను. 2వ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి పట్టడం వల్ల వెన్నుపోస విరిగి మంచంలోనే ఉంటున్నాను. మంచంలో ఉండటం వల్ల నాకు ఎందుకో 2018 కొంత టైంలో నాకు వీల్ చైర్ ఒకటి తీసుకోవడం వల్ల దాంట్లో పిల్లలు ఇంట్లో ఎంతసేపు అని కొనుక్కుంటావు, ఎంతసేపు బయటికి రా అని చెప్పి వీల్ చైర్లో తీసుకొని పోవటం అలవాటు చేసి అట్లా బయటికి వెళ్ళటం వల్ల నేను పిల్లల్లో చాలా మంది కుర్ర పిల్లలు అందరూ అక్కడ మాకు ఒక దగ్గర స్థలం ఉంది. ఆ స్థలంలో బయట దగ్గర అని ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది. అక్కడ ఆ స్థలాల దగ్గర కూర్చొని ఉంటే అక్కడికి నన్ను కూడా తీసుకుని వెళ్ళేవాడిని. నేను కూడా అక్కడ ఉండేవాడిని. వాళ్ళందరూ క్రికెట్ పందాలు జోతాలు అవన్నీ బాగా ఆడుతున్నారు. చాలా మంది ఆడటం వల్ల నేను కూడా వాళ్ళని చూసేసి నేర్చుకున్నాను. అది నేర్చుకోవడం వల్ల ఎంత ఇబ్బంది అయిపోయిందంటే నా జీవితాన్ని 1 కాదు 2 సార్లు కాదు 3 సార్లు చనిపోదామని తీసుకున్న అంతగా నన్ను తీసుకొచ్చేసింది ఆ క్రికెట్ పందెం. ఏ రీతిగా తీసుకొచ్చిందంటే మా తల్లిని మోసం చేశాను, మా తండ్రి మోసం చేశాను. ఎంతగా మోసం చేశానంటే భయంకరంగా మమ్మల్ని మోసం చేసినంతగా ఇంకా నా జీవితంలో నేను ఎవరు మోసం చేస్తున్నాను అంతగా మమ్మల్ని మోసం చేశాను. ఏ రీతిగా అంటే ఎంతగా క్రికెట్ పందాలు నేర్చుకున్నానంటే ఒక సామెత ఉంది, 6 నెలలు వాడితే తిరిగితే ఈడు వాడవుతాడు అన్నట్టుగా నేను అదే చేశాను. నేను కొంతమందికి నేను ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకడికి చెప్పాను, నాతో అక్కడ ఉంటే అక్కడ ఒక అబ్బాయికి చెప్పాను. అప్పుడే నేను ఫోన్లో చూస్తూ ఉంటే క్రికెట్ బెట్టింగ్ల వల్ల ఒక అతను చనిపోయాడని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. ఫోన్లో చూస్తే నేను వాడితో అన్న ఎందుకురా మీకు చూడండి రా వాడు పాపం కుర్ర పిల్లవాడు చనిపోయాడు, వద్దురా మీరు మానేయండిరా అని చెప్పిన నేను తిరిగి అదే స్థితికి నేను వచ్చాను. ఆ క్రికెట్ పందాలు నేర్చుకొని ఆ చనిపోయే స్థితికి నేను వచ్చాను. అది ఏ రీతిగా వచ్చానంటే ఎట్లా చెప్పాలో తెలియట్లేదు, కానీ 2018-19 అయ్యాను విపరీతంగా ఫోన్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఉంది. క్రికెట్ బెట్టింగ్ యాప్ నేర్చుకొని దాని ద్వారా ఎంతగా పెట్టానంటే నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి నాకు తెలిసిన వారి కాడ తెలియని వాళ్ళ కాడ ఎంతోమంది కాడ వడ్డీకి నాకు బాగలేదు కదా ఈ హాస్పిటల్లో చూపించుకోవడానికి అని అడుగుతున్నారని చెప్పి ఎంతోమంది వడ్డీకి డబ్బులు చాలా ఇచ్చారు. ₹1,00,000 దాకా నేను వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నాను. నేను తెచ్చుకున్నాను, నాకు తెలియకుండా నేను పడిన బాధలు బట్టి మా అమ్మ నా కోసం ఎంత చేసిందంటే చెప్పడానికే నాకు మాటలు లేవు. అంతగా చేసింది ఇంకా నేను ఏం చేసినా రుణం తీర్చలేను. అంత నా కొరకు ఎంత శోధన పడిందో ఎంత బాధపడిందో నాకు తెలుసామా. మా తల్లి ఎంత వేదన పాలైంది నేను చేసిన తప్పు వల్ల. నీకు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే 2019-18 ఆ టైంలో నేను చేసిన క్రికెట్ పందెంలో పాపం వల్ల ₹1,50,000 అప్పు అయ్యాను. ఏ రీతిగా అంటే ఆ క్రికెట్ పందెంలో నేను చేసిన ఆన్లైన్ క్రికెట్ పందాలు పెట్టి నాకు వచ్చే పెన్షన్ డబ్బులు వచ్చినట్టు ఇంట్లో రూపాయి కూడా ఇచ్చేమని కాదు. నాకు ఇప్పుడు నాకు 5,000 పెన్షన్ వస్తాయి. ఆ పెన్షన్ డబ్బులు నాకు వచ్చినట్టు ఇంట్లో కూడా రూపాయి కూడా ఇవ్వకుండా వచ్చినట్టుగా అకౌంట్లో డబ్బులు వేసుకొని ఆ క్రికెట్ పందెంలో యాడ్ చేసుకొని ఆడి మొత్తం డబ్బులు వచ్చినట్టు 1వ తారీఖు రోజే నా డబ్బులన్నీ మళ్ళీ ఇంకా తర్వాత నాకు డబ్బులు ఉండేది కాదు. నేను వేరే వాళ్ళని ఎట్లా మళ్ళీ అడుక్కొని వాళ్ళ దగ్గర ఆ డబ్బులు తెచ్చుకొని నేను మళ్ళీ తెచ్చుకోవటం పోగొట్టం అట్లా ₹1,50,000 అప్పు చేశాను. ఎంత భారం అయిపోయిందంటే అవి తీసుకున్నప్పుడు సంతోషంగానే ఉంది, అవి తీర్చేటప్పటికి వచ్చేసరికి తల మీద ఒక బండ పడినట్టు అయిపోయింది. ఏ రీతిగా అంటే ఒకేసారి ఇంటికి వచ్చి కూర్చోవడం మొదలు పెట్టారు కొంతమంది తెలిసిన వాళ్ళే. అడిగారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని కొంతమంది అడిగారు. కొంతమంది ఎన్ని రోజులు ఆగుతామని చెప్పి ఆగారు. సంవత్సరం దాటిన తర్వాత చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా నేను
ఎట్లా చేయాలో అర్థం కాలేదు. నాకు తెలుసు, మా అమ్మకి తెలుసు అప్పు తీరటం ఎట్లా నాకు తెలియలేదు. కానీ మా చెల్లెల ద్వారా నేను మా చెల్లెలు కొన్ని అమ్మాయి బంగారం కమ్మలు ఉన్నాయి, అవి ఉంటే కొంతమందికి పెట్టి కొంతమందికి తీర్చాను. అయినా నేను మళ్ళీ ఊరుకోలేదు. అయినా వేరే ఇక్కడ మళ్ళీ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ క్రికెట్లో పందాలు పెట్టి అవి కూడా బాగొట్టాను. అటు మా చెల్లి కమ్మలు పెట్టినందుకు వృధా ప్రయాస అయిపోయింది. ఆ కమ్మలు ఆడ పెట్టి మా చెల్లెలు ఇచ్చిన ఆ కమ్మలు అక్కడ పెట్టి కూడా తెచ్చిన డబ్బులకు వచ్చి ఆ అప్పు తీసాను. మళ్ళీ అయ్యే డబ్బులు అప్పు తెచ్చుకొని మళ్ళీ ఆటలో పెట్టాను. ఎంత భారం అయిపోయిందంటే చెప్పుకోలేను. చనిపోదామన్న స్థితికి వచ్చింది. పోయిన సంవత్సరం ఎండాకాలం టయానికి 2023 ఎండాకాలం టయాన 2023 జూన్ మే ఆ నెలలో టయాన బాగా విపరీతంగా చాలా వేదన పడ్డాను. ఎట్లాగంటే అందరూ డబ్బులు అడగటం మొదలు పెట్టేశారు. ఇంకా ఆగలేకపోయారు. అందరికి వడ్డీతో కూడా తీరవాలి. ఎట్లా చేయాలో నాకు అర్థం కాలేదు. చాలా వేదన అనిపిస్తుంది. ఎస్ఐయా ఏందయ్యా నేను చేసిన పాపం నా పైకే ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. నేను చేసిన పాపం నాకు ఇప్పుడు నా మెడకు చుట్టుకుంది. ఎట్లా చెయ్యాలి ఎస్ఐయా? నన్ను ఇక్కడ నుంచి తప్పించేసయ్యా. నీ పని చేయాలి నాశ కలిగి ఉన్నా నేను సాతాను బడిలో నేను చిక్కి ఉన్నాను. ఎస్ఐయా నన్ను తప్పించు తండ్రి అని ఎంత వేదన పడి దేవుని కరెక్ట్గా 3 నెలలు మోకాలు పెట్టి ప్రార్థన చేసుకున్నాను. 3 నెలలు పెట్టి ప్రార్థన చేసుకొని వేదన కలిగి ఎంతో మోకాలు పెట్టి ప్రతిరోజు వేడ్చా. ఏసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా, ఈ పాప స్థితి నుంచి నన్ను విడిపించయ్యా. అప్పుడు నాయన నన్ను ముంచి వేయటకు తండ్రి నన్ను ముంచి వేయటకు వస్తున్నవి తండ్రి అని ఎంత వేదనతో కన్నీరు పెట్టి వేడుకొని ప్రార్థించాను. నా బాధ ఎట్లా చెప్పాలో ఎవరు చెప్పాలో అర్థం కాక ఒకటయ్యానైతే నేను ఇక్కడ మా స్కూల్ దగ్గర ఉంది. స్కూల్ దగ్గరికి వీల్ చైర్లో నేను ఒక్కనే ఎవరు అంతకుముందు ఎవరైనా పిల్లలు వచ్చి తీసుకొని పోయేవాళ్ళే. కానీ తర్వాత నన్ను స్కూల్ దగ్గరికి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు లేకుండా నేను ఒక్కనే ఒక కత్తి తీసుకున్నాను. నా బండిలో పెట్టుకొని నేను బడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఒక 2-3 చెప్పాను, నాకు ఇట్లా మనీ అవసరం ఇస్తారని అడిగాను. కొంతమంది 2-3 ఇస్తానని చెప్పారు. కానీ ఇస్తామని చెప్పారు. కొంచెం ఎందుకో భారం కలిగింది, కొంచెం ఎందుకో ధైర్యం వచ్చింది. ఇస్తారేమో అని చెప్పి తీరుద్దామమ్మా అని అనుకుని ఎంతో ఆశతో ఉన్నాను. కానీ 2 రోజులు చూసాను, 3 రోజులు చూసాను, ఫోన్లు ఎత్తలేదు. తర్వాత అర్థమైంది వీళ్ళు మనకి ఇవ్వలేరు, వీళ్ళు ఎవరు అని చెప్పి. నేను తర్వాత అనుకున్నాను ఇంకా మనకి దేవుడు టైం ఇంతవరకు రాసి పెట్టేశాడు. ఇంకా చనిపోవడమే మన మార్గం. ఈ డబ్బులు మనం తీర్చలేము. ₹1,00,000 రూపాయి కాదు, ₹2 కాదు, ₹1,00,000 దానికి వడ్డీ కలిపి మనం తీర్చే పని కాదు. ఇదంతా చనిపోదామని డిసైడ్ అయిపోయి చెప్పి కత్తి తీసుకొని బయటికి వెళ్ళాను. వీల్ చైర్లో బడి దగ్గరికి వెళ్ళి ఆలోచించుకుంటూ పెద్దగా ఎవరు లేరు అక్కడ, చుట్టూ ఎవరు లేరు. గుక్కలు పెట్టి పెద్దగా ఏడ్చేసా. ఏసయ్యా ఏందయ్యా నా స్థితి, నేను చేసిన పాపం నన్ను ఈ రకంగా నన్ను చుట్టింది నాయనా, దేవా నన్ను విడిపించి నాయనా, నన్ను కరుణించి నాయనా అని చెప్పి పెద్దగా ఏడ్చి ప్రార్థన చేసుకొని అనుకున్నా. ఎందుకు నా మనసులో ఆలోచన వచ్చేస్తుంది, వద్దు నువ్వు ఈ ప్రయత్నం చేయొద్దు, నేను నీకు తోడున్నానని చెప్పి దేవుడి స్వరం నాకు తాగుతుంది. నన్ను దేవుడి ద్వారా స్వరం తాగటం వల్ల నాకు ఎందుకు అనిపించింది, ఎందుకు చెబుతున్నాడు దేవుడు నాకు చెబుతున్న ఆలోచన కలిగి ఇంటికి వచ్చేసాను. అక్కడ నుంచి ఆ రోజు ఏం చేసుకోకుండా అట్లా ఏమైందో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. 3 నెలలు మోకాలు పెట్టి ఏడుస్తా, ప్రతిదినం మోకాలు పెట్టి ఏడుస్తా ప్రార్థన చేసుకున్నా. ఏసయ్యా ఒక్క అవకాశం అని చెప్పి ఏడుస్తా ఉన్నాను. కానీ అందరికీ డబ్బులు ఇస్తానని చెప్పిన టైం ఆగస్టు నెల 2023. ఆ టైం నాకు వికలాంగ లెక్కలో ఒక లోన్ వస్తుంది. ఆ డబ్బులు 50,000 వస్తాయి. ఆ లోన్ కలిపి అందరికి ఇద్దాంలే, కొంతమంది కొంచెం ఇచ్చిన తర్వాత పదవి అడ్జస్ట్ చేద్దామని అనుకున్నాను. అడ్జస్ట్ చేద్దాం అనుకునేకి ఆ టైంకి ఎట్లా చేయాలో నాకు. కానీ ఆ లోన్ అనేది ఇంకొక 2 నెలలు ఎక్స్ట్రాగా వెళ్ళిపోయింది. ఆగస్ట్ నుంచి అక్టోబర్కి వెళ్ళిపోయింది. వాళ్ళకి అందరికి మాట ఇచ్చాను, అక్టోబర్లో ఇచ్చేస్తాను, ప్రతి ఒక్కరికి 10వ తారీఖులోకి ఇచ్చేస్తానని. ఎట్లా తీరవాలో తెలియదు. కానీ మా అమ్మని అడిగి ఒక ఆయన అయితే ఇంటికి వచ్చి అడుగుతున్నాడు. బాగా ప్రెషర్ చేసేసాడు, ఇబ్బంది అయిపోయింది. అమ్మను బతిమలాడుకున్నాను, ఈ డబ్బులు కావాలి, ఎట్లా చేయాలి, ఒక్క సాయం చేయమా లేకపోతే చనిపోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది, ప్లీజ్ అని చెప్పి మా అమ్మను బతిమలాడితే మా అమ్మ వేరే ఒక ఆమెను అడిగి డబ్బులు తెచ్చిచ్చింది. 10,000 తెచ్చింది. ఆయనకి ఇచ్చేయి, వడ్డీ తర్వాత ఇద్దాము అని అది చెప్పమంటే సరే అని చెప్పి నేను ఆలోచన చేసుకున్నాను. కానీ దాంట్లో నేను ₹1,000 డబ్బులు పక్కన పెట్టి 9,000 ఆయనకి ఇద్దామని చెప్పి అనుకున్నా. ₹1,000 తీసుకున్న. ₹1,000తో లాస్ట్ సారి ఏసయ్యా ₹1,000తో ఆడతాను, నాకు వస్తే వచ్చినట్టు, లేకపోతే నేను 9,000 ఇచ్చి సరిపోతాను తల్లి. ఈ డబ్బులు నా దగ్గరికి రావాలి, నేను తీరవలేను అప్పు అని అనుకున్నాను.
కానీ దేవుడు ఏ రీతిగా అద్భుతం చేశాడంటే ఆ 10,000తోటి నాకు ఆ 1,000 రూపాయల డబ్బులతోటి నాకు 1,20,000 ఆ రోజు నాకు దేవుడు రప్పించాడు. ఇది మీకు ఉదాహరణకు ఎందుకు చెబుతాను, మిమ్మల్ని ఆడి ఏ రీతికి ఆ రీతికి ఆడి మిమ్మల్ని పోగొట్టుకోమని చెప్పి మళ్ళీ అదే రీతికి రప్పించుకోవాలని చెప్పట్లేదు. కానీ నా జీవితంలో ఇట్లా జరిగింది మీరు చెయ్యొద్దని చెప్పడానికే నేను ఇది ఉదాహరణ ఇస్తున్నాను. ఆ దేవుడు నా జీవితంలో ఆ రోజు మర్చిపోలేని రోజు. నాకు 1,20,000 ఆ రోజు నైట్కి వస్తే నాకు ఆనందానికి అవధులు లేవు. ఎంత సంతోషపడ్డానంటే అమ్మ నేను నాకు ఆ రోజు అసలు ఎంత వేదన పడ్డానో, నా కన్నీరు ఎట్లా తీరిందంటే కన్నీరు వేదన ఎంత 3 నెలలు ఏడ్చి ప్రార్థన చేసుకుంటాను. చాలా వేదంతో చనిపోదాం అనుకున్న స్థితికి కత్తి తీసుకొని పోయి చనిపోదాం అది తీసుకొని ఏదన్నా అనుకున్నా నన్ను దేవుడు ఎట్లా మార్చుకున్నాడంటే ఆ రోజున రప్పించిన డబ్బుల వల్ల అందరి అప్పులు తీర్చేసి మా చెల్లెలు కమ్ములు అవన్నీ తెచ్చి ఇచ్చాను. ఎంత భారంతో చనిపోదాం అనుకున్నాను. అసలు మాటలు లేవు నాకు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. ఇంట్లో పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో ఇవ్వట్లేదని చెప్పి మా నాన్న గొడవ పెట్టుకుంటున్నాడు. ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు. నేను అన్నం తినట్లేకపోతున్నాను. అన్నం తినలేకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కొనుక్కొని అన్నం తినటం వల్ల కొనుక్కొనే ఉంటాను. అన్నం తినట్లేదు, ఏం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్న పిచ్చి వాడిని అయిపోయి ఏం చేయాలి అర్థం కాని స్థితిలో దేవుడు మొరపెట్టుకున్నప్పుడు ఆ 10,000లో 1,000 రూపాయలు తీసి ఆ 1,000 రూపాయలు పెట్టి యేసయ్యా ఇదే నా లాస్ట్ తండ్రి, మీరు ఇస్తే నేను మీకోసం బతుకుతానయ్యా, లేకపోతే ఈ రోజుతో నా పని అయిపోయింది దేవా అని చెప్పి మొర పెట్టుకొని ఆ 1,000 రూపాయలు పెట్టి నేను పని వేసాను. ఆ రోజు రాత్రి నాకు ఆ రోజు 1,20,000 డబ్బులు వచ్చినాయి. అవన్నీ పెట్టి డబ్బులు అన్ని అప్పులు తీర్చేసాను. చాలా సంతోషం అనిపించింది. అసలు ఎంత సంతోషమో అది నా జీవితంలో ఊహించలేనిది. నేను ఇప్పుడు నడవకపోయినా కానీ నేను నడిచినంత సంతోషం. ఎంత భారం ఎన్ని నిద్రలేని రాత్రులు. మా పాస్టర్ అన్నయ్యకైతే అన్నయ్య నేను చనిపోతాను అన్నయ్య, నా వల్ల కాదు అన్నయ్య, నేను చేసిన తప్పులు నా మీదకి వచ్చినాయి అన్నయ్య, ఇప్పుడు నా వల్ల కావట్లేదు. ఎంతో వేదన పడ్డాను, చాలా వేదన అయిపోయింది. అసలు భరించలేని వేదన వల్ల నేను చనిపోయే డిసైడ్ అయ్యిందా. నన్ను దేవుడు ఆ రోజు ఇచ్చిన 1,000 రూపాయల మీద వచ్చిన 1,00,000 రూపాయలు అప్పు తీర్చి వల్ల అందరికి వడ్డీతో కూడా కల్పించేసేసాను. చాలా సంతోషం అనిపించింది. ఇంకప్పుడు డిసైడ్ అయ్యాను, దేవుడు పని చేద్దాం, దేవుడి మీదే ఆధారపడతాం, దేవుడే మనకి తోడు, దేవుడి మీదే నిలబడతాం. ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషమైన సమాధానమైన దేవుడి మీద ఆధారపడాలి, లోకం మీద కాదు, మనుషుల మీద కాదు అని చెప్పి మనుషుల మీద కాదని చెప్పి నేను లోకాన్ని విడిచి దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద పని చేయాలని చెప్పి దేవుడి వాక్యాలు వీడియోలు అన్ని దేవుడి వాక్యాలు వీడియోలు ఫేస్బుక్ ద్వారా షేర్ చాట్ ద్వారా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీడియోలు అన్ని వాక్యాలు పంచుకుంటా ఉన్నాను. దేవుడి వాక్యాలు అవి ఇట్లా దేవుడి పని. అలాగే కాకుండా వేరే వాళ్ళ వాక్యాలు వీడియోలు పెట్టడం వల్ల ఎందుకో నాకు అనిపిస్తుంది, నువ్వు దేవుడు పని చేస్తావని నిర్చయించుకున్నావు కదా 2018 పొద్దున, నువ్వెందుకు చేయకూడదు, నువ్వెందుకు చెప్పకూడదు వాక్య పరిచయం, నువ్వెందుకు చేయకూడదు అని ఆలోచన నాకు చాలా ఒక 3-4 నెలల నుంచి బాగా హృదయంలో తడుతుంది. ఎట్లా చేయాలో నాకు అర్థం కాదు. బైబిల్ అయితే చదువుతాను, దాని మాటలు చెప్పగలుగుతాను, కానీ దాన్ని పూర్తిగా బైబిల్ వాక్యాన్ని వివరించలేకపోతున్నాను. ఎప్పుడు అట్లా చెప్పాలని నాకు ఆశ ఉంది చెప్పాలని, కానీ ఎట్లా చెప్పాలో తెలియలేదు. కానీ డిసైడ్ అయ్యాను దేవుని వాక్య పని బాగా నేర్చుకొని దేవుని వాక్యం చెప్పాలని డిసైడ్ అయ్యాను. అలాగే ఇప్పుడు ఈ వీడియో చేస్తాను దేనికంటే నా చిన్న సాక్ష్యం ద్వారా ఈ సాక్ష్యం మీరు చెప్పి ప్రతి ఒక్క యవనస్తుడు ఎవరైనా పంది ఆడటానికి బెట్టింగ్ ఆడటానికి యవనస్తుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా అందరూ ఆడతారు, ప్రతి వాళ్ళు ఆడతారు. దాని నుంచి మీరు విడిపించుకొని దేవుని వైపు తిరగాలి, దేవుని నమ్ముకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క బిడ్డకి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలనేదే నా ఆశ. నా ఈ చిన్న సాక్ష్యం ద్వారా ఎంతోమంది అయితే చెడిపోయి ఉన్నారు, ఇట్లా జోదానికి బానిస ఉన్నారు, వాళ్ళు మారాలనేదే నా ఆశ. ఈ చిన్న వాక్యం ఈ చిన్న వీడియో ఈ దేవుని సాక్ష్యం అందరు చూసి మారు మనసు కలగాలని ఆశ కలిగి ఉన్నాను. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా ఈ బెట్టింగ్ బానిస అయిన వాళ్ళు ఏ రీతిగా వస్తారంటే ఒకరికి నేను చెప్పాను నువ్వు ఈ పని చెయ్యొద్దురా అని చెప్పిన వాడిని నేనే ఆ పని చేశానంటే ఏ స్థితిగా నన్ను దేవుడిని ఎంత పూర్తిగా నమ్ముకున్నానంటే నాకు తెలిసి ఎంత ఆయనకి లోబడి ఉన్నానంటే అసలు వాడిని నేను దారి తప్పిపోయాను. అది మామూలుగా ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. దేవుడిని నమ్మిన నాకే ఇంత లోబడి ఉన్న నేనే ఇంత దూరం అయిపోయానంటే
ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసుకోవచ్చు. అందుకని ఈ దేవుని వాక్యం చిన్న సాక్ష్యం, నాకు దేవుడు చేసిన అద్భుతం. మిమ్మల్ని నాకు ఆ ₹1,00,000 అప్పు తీర్చాడు, అదే రీతిగా ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే తీర్చాడని మీకు చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని ఆడి పోగొట్టుకో మళ్ళీ అట్లాగే రప్పించుకోవాలని నా ఉద్దేశం కాదు. కానీ మీరు దాన్ని ఆడొద్దు అని చెప్పటమే నా ఉద్దేశం. ఆ ₹1,00,000 నాకు వచ్చినాయి అంటే నేను దేవుని బతిలాడుకున్నా, యేసయ్యా ఒక్క అవకాశం నేను ఈరోజు నేను బ్రతికి ఉండాలంటే, ఈ దినమున మీకు మళ్ళీ నేను తర్వాత రోజు మీకు బ్రతికి కనపడాలంటే, నీ పని చెయ్యాలంటే నేను ఆయనకి నిశ్చయించుకున్నా, నేను మీ సేవ చేయాలని ఆశ కలిగి నిశ్చయించుకొని ఆయన బతిలాడుకున్నా. అందుకని నాకు అది తప్పైనా అది తప్పే, దాని ద్వారా ఆర్డర్ రప్పించానంటే అది తప్పైనా ఎట్లా అయినా కానీ సరే నా డబ్బులు అయితే నా అప్పు అయితే తీర్చాడు. అప్పు తీర్చడం వల్ల దేవుని కృతజ్ఞతని అయి ఉన్నాను ఎల్లప్పుడూ. ఇంకా నా జీవితంలో ఏది జరిగినా అది దేవునికే, అది కష్టమైన సంతోషమైన ఎప్పుడైనా దేవునికే నా జీవితాన్ని అప్పగించుకుంటూ దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నా. నేను ఇక నుంచి నా సొంతగా నేనే వీడియోలు చేసి వాక్యాలు చేసి దేవుని వాక్యాలు పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను, ప్లీజ్. నేను ఎంత బలంగా దేవుడి పనిలో వాడుకోవాలని, దేవుడు నన్ను ఎంత బలంగా వాడుకోవాలని, దేవుడి పనిలో నన్ను నిలబెట్టుకోవాలని దేవుడు మీ అందరు నా కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.